మహోన్నతుల దైవ తండ్రి, బ్రహ్మస్వరూపునే సుప్రభ వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా నాతో మీరు మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, వాక్యం ద్వారా సంధించమని, బాగు చేయమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని పరిశుద్ధ పాదాలను బట్టి వేడుకుంటూ వేసాను ఆమేన్. మన దేవుడు మనల్ని పిలిచింది ఆశీర్వదించడానికి. మన దేవుడు మనల్ని ప్రేమతో పిలిచారు. ఆయన మన తండ్రి. ఆయన తన స్వరూపాన్ని, తన పోలికను మనకి ఇచ్చారు. ఆదికాండం మొదటి అధ్యాయం చూసినట్లయితే ఆయన మనుషుల్ని చేశారని, మగవానిగాను ఆడవానిగాను చేసినట్లు, వాళ్ళని ఆశీర్వదించినట్లు ఆదికాండం ఫస్ట్ అధ్యాయంలో కనబడింది. ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దేవుడు మొదటి అధ్యాయంలోనే అది రాయించి పెట్టారు. ఆదికాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిద్దరిని ఆశీర్వదించారు. పక్షపాతం లేని దేవుడు, స్వార్థం లేని దేవుడు, మగ ఆడ అని తారతమ్యాలు లేకుండా ఇద్దరు తన పిల్లలే కాబట్టి, తన స్వరూపమే కాబట్టి, ఆయనే చేశారు కాబట్టి వారిని ఆశీర్వదించాను. మన దేవుడు చాలా ఇష్టపడతారు. మనల్ని ఆశీర్వదించడానికి చాలా ఎగబడే దేవుడు. చూడండి, ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలంటే ప్రేమ అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇద్దామా, వాళ్ళకి ఎలా సంతోష పెడదామా, వాళ్ళకి ఏమి ఇద్దామా అని ఆశపడుతూ ఉంటారు. నా పిల్లలకి ఇది చేయాలి, నా పిల్లలకి అది కొని పెట్టాలి, వాళ్ళ కోసం స్థలాలు రెడీ చేయాలి. ఆ ప్రేమని అలా వ్యక్తపరుస్తూ ఉంటారు ఈ లోకంలో తల్లిదండ్రులే. మరి ప్రేమస్వరూపి అయిన దేవుడు ఎలా వ్యక్తపరుస్తారు? మనల్ని ఆశీర్వదించి వ్యక్తపరుస్తారు తన ప్రేమ. మనల్ని గొప్ప చేయడం ద్వారా తన ప్రేమని వ్యక్తపరిచి, ఇదిగో నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంత ఆశీర్వాదం ఇస్తున్నాను, ఇంత గొప్పగా చేస్తున్నాను, గణపరుస్తున్నాను. ఆయన తన ప్రేమని వెల్లడి చేయడానికి ఉపయోగించేది ఏంటి అంటే ఆశీర్వాదం. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధనలో ప్రజలందరూ పూర్తిగా దేవునికి విరుద్ధంగా మారిపోయి, శత్రువులుగా మారిపోయి, శాపగ్రస్తులపై నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ దేవుడు 2000 సంవత్సరాల కిందట, అయ్యో నా పిల్లలు నరకానికి వెళ్ళిపోతున్నారు, నా పిల్లలు శాపగ్రస్తులు అయిపోయారు, ఎలాగోలా వీళ్ళని మళ్ళీ ఆశీర్వదించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎంతగా దిగజారిపోయారంటే మన కోసం మానవునిగా వచ్చేంతగా, మన కోసం శరీరధారిగా వచ్చేలాగా దిగజారిపోయి మనల్ని ఆశీర్వదించడానికి సిలువలో క్రీస్తు మన కొరకు శాపమై, చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా విలువైన విషయం. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఆయన బలైపోయారంట. అది ఎంత గొప్ప ప్రేమ! ఈ లోకంలో ఎక్కడ తల్లిదండ్రులు చచ్చిపోయి ఎవరో పిల్లలకి ఆస్తులు ఇవ్వరు. బ్రతుకుండగా వాళ్ళకి ఏ హాని జరగకుండా మామూలుగా పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు. కానీ పరలోకపు తండ్రి మనల్ని ఆశీర్వదించడం కోసం ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయారు. అంటే ఆలోచన ఒకసారి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో. మరి ఎందుకు ఈరోజు ప్రజలు ఆశీర్వదించబడట్లేదు? క్రైస్తవులని చెప్పుకుంటూ, సేవకులు, విశ్వాసులని చెప్పుకుంటూ, సీనియర్స్ అని చెప్పుకుంటూ ఆశీర్వాదాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? ఎంతమంది చూస్తున్నారు సంఘంలో ఆశీర్వాదం? 10% తప్ప 90% ఆశీర్వాదమే లేదండి. ఎటు చూసినా శాపగ్రస్తమైన బ్రతుకులే. ఎదుగుదల ఉండదు, పొదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఈరోజు దేవుని ప్రేరేపణ బట్టి, దేవుడు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు ఇప్పుడు చెప్పే సందేశంలోనే 2 ప్రశ్నలకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకటి, ఎందుకు నేటి క్రైస్తవ్యంలో ఆశీర్వాదం కరువు అయిపోయింది, తక్కువైపోయింది? 2, ఎందుకు కొత్త కొత్త శాపాలు, కొత్త సమస్యలు వస్తున్నాయి? కొత్తగా రోగాలు, వ్యాధులు, సమస్యలు రావడానికి, శాపాలు రావడానికి కారణం ఏంటి? ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ చూద్దాం. వాక్య వెలుగులో 133వ కీర్తన 3 వచనాలే ఉంటాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలో అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండెను. సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటి నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడటానికి బాగుంటుందంట ఐకమత్యం కలిగి నివసిస్తే. అది అనుభవిస్తానికి కూడా బాగుంటుంది, చూడటానికి మేలుకరంగా ఉంటుంది. 2, మనోహరంగా. చూడటానికి బాగుంది, మాట్లాడుకోవటానికి బాగుందని కొన్ని విషయాలు మనం అంటాం కదా. ఇక్కడ అదే చెప్తున్నారు దేవుడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ వర్ణించే విధానంలోనే ఎంతగా దాంట్లో ఉందో అర్థమైపోతుంది. అరే అమెరికా ఉంటదరా, అరే అంత బాగుంటుందా? వెళ్ళొచ్చాను కదా చెప్తున్నా 1 month. అసలు ఆ రోడ్లు, అక్కడ బిల్డింగ్లు, అసలు ఆ టెక్నాలజీ వేర్రా, అవునా అంత బాగుంటుందా? అమెరికా ఉంటదరా, నీకేం తెలుసురా? ఆ మాటలోనే
అక్కడ సంథింగ్ స్పెషల్ ఏదో ఉందని మనకు అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? సహోదరుల ఐకమత్యం కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే హై పిచ్లో చెప్తున్నారంటే అర్థం ఏంటంటే అంత బాగుంటుంది అనమాట, అంత గొప్పదనమాట. చివరిలో మాట ఉంటుంది, ఈ చూడండి, చాలా ప్రాముఖ్యం. ఆశీర్వాదమును అచ్చట ఉండవల్లని. ఈ ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ పట్టుకోండి. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉంటాయి అని దేవుడు సెలవిస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం, మూలవాక్యం. మీరు పాపాన్ని ఒప్పుకుంటానికి కూడా ఈ సబ్జెక్ట్ బాగా ఉపయోగపడింది. ముందుకెళ్తే తెలుస్తుంది ఎంత దరిద్రంగా ఉన్నామా అని. కాబట్టి ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని దేవుడు సెలవిస్తున్నారు. ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు అనుకోండి, 2 కానీ 3 కానీ, వాళ్ళు చీటికి మాటికి గొడవ పడుతున్నారు అనుకోండి. చీటికి మాటికి గొడవపడి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మంచి వర్క్ చేసుకుంటున్నప్పుడు, నా అక్క కొడుతుంది, నాన్న తమ్ముడు గెలుతున్నాడు, ఆడు నా కంచంలోంచి చపాతి తీసేసుకున్నాను నాన్న అనగానే చపాతి కర్ర పెట్టి అమ్మ కొట్టేస్తుంది, బెల్ట్ తీసి నాన్న కొట్టేస్తాడు. రే కొద్ది లేచి నుంచి కొట్టుకోవడం ఏంట్రా, ఈ దరిద్రం ఏంట్రా? అరే ఉన్నది 2 పిల్లలు, అక్క చెల్లెలు కలిసి ఉండొచ్చు కదా, అన్నదమ్ములు కలిసి ఇంకా సరదాగా ఉండొచ్చు కదరా, ఎందుకు అలా కొట్టుకుంటారేంట్రా? ఈ లోకపు తల్లిదండ్రులకే తమ పిల్లలు కొట్టుకుంటే ఇష్టం ఉండదు, తమ పిల్లలు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటే ఇష్టం ఉండదు. ఎవరు ఆనందిస్తారు? కలిసి మెలిసి ఉన్న పిల్లలు ఉంటారు చూసారా, అక్క చెల్లెలు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళు అవ్వచ్చు, ఒకరినొకరిని గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, కవర్ చేసుకుంటూ, అరే అక్క ఎదురా, అక్క ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చింది, ఏంట్రా నాన్న అడిగినప్పుడు అక్కని కవర్ చేస్తాను అనుకో, మీ ఇద్దరు ఒకటి అయిపోయినట్టున్నారు, బాగా కవరింగ్ చేసుకుని వెళ్తున్నారు ఈ మధ్య అంటారా లేదా? అది తల్లిదండ్రులకు చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. 2 కొడుకులు కానీ 3 కొడుకులు లేకపోతే 2 3 పిల్లలు కలిసి ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో, కొట్టుకున్నప్పుడు అంత అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు పరలోకపు తండ్రి ఏం కోరుకుంటున్నారు, మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు, మనం ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటే ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నారో అది తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవల్లని యెహోవా సెలవిచ్చుచున్నారు. సహోదరుల ఐకమత్యం కలిగి నివసించుట ఎంత మేలు. ఐక్యత కలిగి నివసిస్తే దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు, శాశ్వత జీవం ఇస్తారు. ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని నేను చేస్తాను అంటున్నారు దేవుడు. నువ్వు ఇలా చెయ్యి, నేను ఇలా ఇస్తాను నీకు అంటున్నారు. ఏం చేయమంటున్నారు? ఐక్యత కలిగి నివసించు, ఐకమత్యం కలిగి నివసించు, నీకు నేను ఆశీర్వాదాన్ని శాశ్వత జీవాన్ని ఇస్తాను. మత్తయి సువార్త 18:20. ఏలైనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఏలైనగా 2 3 నా నామం పేరట మీరు ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను, కార్యాలు చేస్తాను, ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్నారు. కాబట్టి నేను బైబిల్లోకి తీసుకెళ్తాను మీ అందరినీ. పాత నిబంధన చూపిస్తాను, కొత్త నిబంధన చూపిస్తాను. 2 నిబంధనలో 2 సన్నివేశాలు చూపించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఊహించేద్దాం. పాత నిబంధనలో చూద్దాం సందర్భాన్ని. నిర్గమకాండం 4వ అధ్యాయం 14-15 వచ్చినారు. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్యైన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమును సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడైంది, మీరు చేయవలసిన దానిని మీకు బోధించను. సందర్భం ఏంటంటే, మోషే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు కొండ మీద పొద కాలిపోతున్నప్పుడు వెళ్ళాడు. దేవుడు స్వరం వినబడింది, నేను నీ పితరుల దేవుణ్ణి, నేను నిన్ను పంపించాలనుకుంటున్నా అన్నప్పుడు, నేను ఎలా ప్రభువా, నేను అత్తోని ప్రభువా, నా వల్ల కాదు ప్రభు అది అంటాడు. అప్పుడు నువ్వు కంగారు పడద్దు, నువ్వు ఒక్కడవే కాదు, నీకు తోడు ఇస్తున్నా, నీకు నీ అన్నని తోడుగా ఇస్తున్నా, మీ ఇద్దరు కలిసి వెళ్ళండి, ఇద్దరు కలిసి పరిచర్య చేయండి, ఇద్దరు కలిసి ఇశ్రాయేలుని బయటకు తీసుకురండి. ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, దేవుడు మనసు ఇక్కడ అర్థం అవుతుంది. చెప్పారా లేదా? చదివేమో లేదా? నీ అన్న అయిన అహరోను లేడా, అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతను నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు. 15వ వచనం, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించేదను. అదే అధ్యాయంలో ముందుకెళ్దాం. 27-28. మరియు యెహోవా మోషేని ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలుసుకుని అతని ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, ఇక్కడ మోషేతో ఏం చెప్తున్నారు? మోషే, నీ అన్న ఉన్నాడు కదా, అతను దగ్గరికి వెళ్ళు, ఇద్దరు కలిసి చేయండి.
ఇక్కడ అహరోన్తో చెప్తున్నారు, మోషేని కలుసుకో, నీ తమ్ముడైన మోషేని నేను ఏర్పాటు చేసుకున్నా, వెళ్ళి కలుసుకో అని ఇద్దరిని కలిపారు. ఆయన ఇద్దరితో మాట్లాడారు, ఇద్దరిని కలిపారు, ఇద్దరికి ఒక పని అప్పచెప్పారు దేవుని రాజ్యానికి సంబంధించి. 28. అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకమన్న మాటలన్నింటినీ ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపారు. మోషేకి దేవుడు ఏదైతే చెప్పారో అవన్నీ క్లారిటీగా అహరోనికి చెప్పాడు. అన్న దేవుడు ఇలా చెప్పారు, ఇలా తీసుకెళ్తారంట, ఇలా వాడుకుంటారంట, ఇలా మనల్ని పాత్రలుగా చేసుకుంటారంట, ఏదైతే చెప్పారో అవన్నీ చెప్పారు. తర్వాత 29. మోషే అహరోనులు వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళి అందరినీ పోగు చేశారు. ఇద్దరు కలిసి మొదలు పెట్టారు పరిచర్య. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. ఇద్దరు కలిసి చక్కగా ఒకే మనసుతో ఒకే ఆత్మతో మోషే అహరోనులు పెద్దల దగ్గరికి వెళ్ళారు, సూచక్రియలు చేశారు, వాళ్ళు నమ్మేలాగా వాళ్ళతో మాట్లాడారు. బాగుందా లేదా? క్లారిటీ వచ్చిందా? 5:1 చూద్దాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇప్పుడు ఫరో దగ్గరికి ఇద్దరు వెళ్ళారా ఒకడే వెళ్ళాడా? ఫరో ఎవడో శత్రువు. ఇప్పుడు శత్రువుని ఎదుర్కొంటానికి ఇద్దరు వెళ్ళారా ఒకడే వెళ్ళాడా? ఇద్దరు వెళ్ళారు. 7వ అధ్యాయం 6-7 వచనాలు. మోషే అహరోనులు సూపర్ మాట అండి, భలే నచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఒక్కడు కాదు, అహరోను ఒక్కడు కాదు, మోషే అహరోనులు పరలోకపు దేవుడు చెప్పినట్లు సేమ్ టు సేమ్ చేశారు. ఇద్దరు అలాగున చేశారు. మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి, ఉన్నదున్నట్లు పర్ఫెక్ట్ గా చేశారంట ఇద్దరు. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మనకి వాక్యంలో చూపిస్తున్నారు. ఆ వచనం తర్వాత చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 7వ వచనం. మోషేకి 80 ఏళ్ళు, అహరోను 83 ఏళ్ళు. ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఎవరు నాయకుడు? వీళ్ళిద్దరిలో అన్నదమ్ములు. ఇక్కడ తమ్ముడు అన్నలు అయిపోయారు, రివర్స్ అయిపోయారు దేవుడి చిత్తంలో. అప్పుడు అహరోను, తమ్ముడు నేను నీకు లోబడాలా చెప్పు, అదే లోపల వెళ్దాం సరే. నీకు చిన్నప్పుడు నేనే ఎదుర్కొని పెట్టింది, 3 ఏళ్ల వయసులో ఉండగా నువ్వు పుట్టావు, నాకు 6 అన్నప్పుడు నీకు 3 ఎత్తుకుంది నేను అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే పరలోకం నుంచి అగ్నించి కాల్చిపోయేసేది. వయసులు చూసుకోవద్దు, క్వాలిఫికేషన్ చూసుకోవద్దు. లోకపరంగా వయసులు కానీ అర్హతలు కానీ చదువులో డిగ్రీలు కానీ అవన్నీ లోకపరంగా. దయచేసి దేవునిలో ఆత్మీయ జీవితంలో పరిచర్యలో వయసులు చూడొద్దు. మోషే అహరోను మనకు బెస్ట్గా ఉన్నారు. అహరోను పెద్దోడైనప్పటికీ మోషే చెప్పినట్లు చేశాడు. దేవుడికి లోబడి దేవుని ఆత్మ కలిగిన మోషేకి లోబడినట్లు కనబడింది. కాబట్టి ఆ మనస్సు మీకు రావాలి. వీళ్ళిద్దరూ ఏక మనస్సుతో పరిచయం చేశారు, వీళ్ళిద్దరూ ఏక ఆత్మతో పరిచయం చేశారు, వీళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ పరిచయం చేశారు. అలాగని మోషే చూసావా నేను తమ్ముడినైనా నీకంటే గొప్పనని ఎక్కడ అనలేదు. ఎక్కడ మోషే బిల్డప్ ఇచ్చినట్లు కానీ అహంకారం చూపించినట్లు కానీ, ఒరే చూసావా నువ్వు పెద్దోడవైనా నా దగ్గర ఉన్నావు అలా మాట్లాడారు. ఇద్దరు చక్కగా మంచి వ్యక్తిత్వం కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ అర్థం చేసుకుంటూ దేవుడి ఆజ్ఞలు నెరవేరుస్తూ దేవుని రాజ్యం కట్టారు. కాబట్టి ఈరోజు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు చచ్చిపోయి, కానీ ఇంకా బ్రతికే ఉన్నారు సజీవంగా. కాబట్టి వీళ్ళిద్దరిలో ఏం కనబడుద్ది? ఐక్యత కనబడుద్ది. వీళ్ళిద్దరిలో ఏం కనబడుద్ది? ఏక మనస్సు కనబడుద్ది, ఏక ఆత్మ కనబడుద్ది. ఒకడు పని చేస్తుంటే వెనక లాగేయటం, ఒకడు పని చేస్తుంటే నేను కదా ముందు నడవాలి, నువ్వేంట్రా వెనక నడువు, అలా వీళ్ళిద్దరిలో గొడవలే ఉండవు. ఈరోజు చూడండి మీరు ఎక్కడ చూసినా పేరుకే భార్యాభర్తలు, నేను గొప్ప, నేనే గొప్ప, నాకు చదువు ఉంది నీకు చదువు లేదు, నాకు టాలెంట్ ఉంది నాకు మా అమ్మ నాన్న ఉన్నారు నీకు లేరు, నువ్వు దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డవా అని అడుగుతున్నా నేను. ఏంటా లెక్కలేసుకోవడం ఏంటి దరిద్రంగా? దేవుడు నీకంటూ ఒక బంధం ఇచ్చారు, భార్యాభర్తల బంధం విలువైంది. దేవుడు వివాహ వ్యవస్థను భూమి మీద స్థాపించారు, సమానంగా చేశారు, ఒకరినొకరు గౌరవించుకోమన్నారు, గణపరుచుకోమన్నారు, కష్టకాల్లో పాల్పంచుకోమన్నారు. దేవుణ్ణి ఎరగని సత్యం ఎరగని వాళ్ళు కూడా ప్రమాణాలు చేపిస్తారు, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో కష్టకాల్లో పాల్పంచుకుంటారు భార్యాభర్తలని. ఈరోజు భార్యాభర్తల మనసు చూడండి దరిద్రంగా ఉంటది. భర్తతో ఏకీభవించడు భార్య. అలాగని భర్త ఏమన్నా తక్కువ, నేను మొగుడిని
అది అన్యులకు వర్తిస్తుంది, అది లోకంలో వాళ్ళకి వర్తిస్తుంది. దేవుని పిల్లలకు అహంకారం ఏంటి? దేవుని పిల్లలకు గర్వం ఏంటి? నీకు ఏమున్నా అణిగిమణిగి ఉండాలి. నీకు ఏమున్నా ఏమైనా కృపను బట్టి సంపాదించావు. నీ శక్తి సామర్థ్యాలు బట్టి ఎవడు సంపాదించుకోవాలా? నేను మొగుడిని, నువ్వు తక్కువ, నువ్వు బలహీనరాలు, అలా మాట్లాడి దేవుడు రగిలిపోద్దండి. భార్యాభర్తల మనసు ఎలా ఉండాలి? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు దిగి రావాలి. ఏక మనసుతో ఉండాలి, ఏక ఆత్మతో ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు గణపరుచుకుంటూ, పరిచర్యలో కానీ, భక్తిలో కానీ, పిల్లల్ని పెంచే విధానంలో కానీ ఈరోజు ఫెయిల్ అయిపోయారండి. పూర్తిగా క్రైస్తవ తల్లిదండ్రులు పూర్తిగా దిగజారిపోయి, భ్రష్టులైపోయి కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎందుకు కొట్టుకుంటారండి? అహంకారులు అయితే కొట్టుకుంటారు. అహంకారులు నా మాటే నెగ్గాలి, నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే జరగాలంటారు అహంకారులు. హామాను అహంకారంతోనే ఎక్కేశాడు. ఎక్కడికి? ఉరికొయ్యి ఎక్కాడండి. నేను గెలవాలనుకున్నాడు, ఉరికొయ్యి ఎక్కేశాడు. ఎప్పుడు నేను గెలవాలి, నేనే గెలవాలి, నా మాటే చెల్లాలి, నా మాటే నెగ్గాలి అనే అహంకారులకి ఖచ్చితంగా శిక్ష పాలైపోతారు. గర్వ హృదయులు నిశ్చయముగా శిక్ష నొందెదరు. గర్వ హృదయులు నిశ్చయముగా శిక్ష నొందెదరు బైబిల్ సెలవిస్తున్నారు. ఎందుకు గర్వం? 3 నాలుగు ముచ్చడి కొంతసేపు కనబడి ఇంతలో మాయమయ్యే ఆవిరి బుడగలాంటి బ్రతుకులండి బాబు. ఐకమత్యం ఏది? ఒకరినొకరు గౌరవించుకోవడం ఏది? మళ్ళీ పేరుకు పెళ్ళి, పేరుకు మళ్ళీ మండపాలు, డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇద్దరు గొడవలు పట్టుకుంటూ నేనే ఎక్కువ, లేదు నేనే ఎక్కువ అని కొట్టు సచ్చేదానికి ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఆ మాత్రం పెళ్లి ఎందుకండి? దేవుడి నామాన్ని దోషం పాలు చేస్తూ ఐక్యత లేకుండా జీవించి చూడండి. ఇక్కడ బాగుంటుంది. లేవికాండం 11వ చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను. 13:1. 15:1. ఏంటంటే అది కొంపది తప్పైనా పడిందా బైబిల్లో? చెప్పాలి. వాళ్ళిద్దరూ ఏక మనసు అయిపోయింది, వాళ్ళిద్దరూ ఏకాత్మ కలిగి ఉన్నారు కాబట్టి ప్రతిసారి దేవుని వాక్కు ఇద్దరికీ వచ్చి, దేవుని ప్రత్యక్షత ఇద్దరికీ వచ్చింది. అదే అందుకని ప్రతిసారి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను. కొంతకాలం తర్వాత మళ్ళీ సందర్భం రాగానే యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చాను. వాళ్ళిద్దరిలో తారతమ్యాలు ఉంటే, వాళ్ళిద్దరిలో హెచ్చుతగ్గులు ఉంటే, వాళ్ళిద్దరిలో నేనే గొప్ప అని ఫీలింగ్ ఉంటే మాట్లాడేవాళ్ళు కాదు, దేవుడు చెప్పేవాళ్ళు కాదు, నడిపించేవాళ్ళు కాదు, అభిషేకాలు వరాలు పెంచేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరూ ఏక మనస్సుతో, ఏకాత్మతో ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి దేవుడికి నచ్చింది అది. అందుకనే వాళ్ళిద్దరి ద్వారా దేవుడు అద్భుతంగా నడిపించారు ఇశ్రాయేల్ని. వాళ్ళిద్దరి ద్వారా ఎన్నో మహిమ కార్యాలు చేశారండి. ఎక్కడ వాళ్ళిద్దరిలో క్లాష్ వచ్చినట్టు కానీ, వాళ్ళిద్దరూ గొడవ పడినట్టు కానీ, వాళ్ళిద్దరూ తిట్టుకున్నట్టు కానీ, అరుచుకున్నట్టు కానీ, రోడ్డు మీదకి వెళ్ళి ఇటు చూసారా, ఇటు చూసారా, నేను పిలిస్తే నేను పెద్దోడని కూడా లెక్క లేకుండా పోయింది వీడికి అని అహరోను గొడవ చేసినట్టు లేదు, రోడ్డు మీదకి ఎక్కినట్టు కనబడదు బైబిల్లో. మోషే వెళ్ళిపోయి నేను నాయకుడని కూడా లేదు వీడికి. ఎంత గొప్ప మనసు తెలుసా మోషే? మిరియాం తప్పు చేస్తే తనే తగ్గించుకున్నాడు, తనే తగ్గించుకునే క్షమాపణడు. అయ్యా నా అక్కయ్య ప్లీజ్ అయ్యా, ఎంత మీరు అలాగా నా మొహం చూసి వదిలేండి. అది కదా తగ్గింపు అంటే, అది కదా క్షమాపణ. కాబట్టి మోషే అహరోనుల ఐక్యత దేవుడికి నచ్చి అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండేలాగా వాళ్ళిద్దరి విషయంలో దేవుడు కార్యం చేశారు. వాళ్ళిద్దరిని చరిత్రలో మిగిలిపోయేలా చేశారు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్పేది ఏంటంటే, వార్నింగ్ ఇచ్చేది ఏంటంటే, నువ్వు ఐక్యత కలిగి నివసిస్తేనే నీకు ఆశీర్వాదం ఇస్తా. మనుషులకు ఖచ్చితంగా గొడవలు వస్తాయి, రమసలు అవుతాయి. అందులోనూ ఇద్దరు ఆధిక్యతలో ఉన్నారు కాబట్టి నేను ముందే అలా లేని మందాలు వస్తాయి. కానీ ఎక్కడ వాళ్ళిద్దరికి ఆ ప్రాబ్లం రాలేదు. చక్కగా మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గణపరుచుకుంటూ, దేవుని భయం కలిగి ఇద్దరు ఓవరాల్గా జర్నీ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు అలాగా బైబిల్ మొత్తం ఉన్నాయండి. వాళ్ళిద్దరి పేర్లు. మోషేని గౌరవించాడు అహరోను. నేను పెద్దోడిని పక్కన పెట్టేసి అమ్మో దేవుడు చెప్పారు నోరు మూసుకుండాలి అని లోబడి చక్కగా మోషేకి లోబడ్డాడు. ఎంతగా లోబడ్డాడంటే అహరోను భలే నచ్చుతాడండి. అహరోను మోషే కొండ మీదకి ఎక్కి కొండ కింద యుద్ధం చేయాల్సిన పరిస్థితి, యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటాడు సైన్యాన్ని తీసుకొని. కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు కొద్దిసేపు చేసి మనిషి కదా మోషే కూడా ఈ చేతులు ఇదైపోతాయండి. మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని గంటలు జరుగుతుంది, మరి రోజు జరుగుతుంది ఏం తెలియదు, కానీ మోషే చేతులు నొప్పులు వచ్చేసింది, తట్టుకోలేకపోతున్నాడు, కింద వదిలేశాడు. వెంటనే తెలుసా, అయ్యా మేమున్నామని చెప్పి ఒకవైపు చెయ్యి, అహరోను చెయ్యి పైకి ఎత్తాడు. ఇద్దరు ఏం చేస్తారంటే మోషే చేతులను ఇలాగా ప్రభువా సహాయం చేయండి, కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు ప్రభువా
యెహోషువకి నడిపింపు ఉండయ్యా, శక్తిని ఉండయ్యా, శత్రువు మీద జయం ఉండయ్యా, మీ నామ ఘనత కోసం. ఇలా ఇద్దరు. ఇప్పుడు తమ్ముడు చెయ్యి అన్నయ్య అహరోను పట్టుకుంటున్నాడు. సిగ్గుపడలా, చెయ్యి కర్మ ఇదేంటి, నా చెయ్యి ఆడు పట్టుకోవాలి అనుకోలేదండి. చక్కగా సహకరించాడు. అలా అందరూ ఐకమత్యం కలిగి చేశారు కాబట్టి మోసే పని మోసే చేశాడు, వీళ్ళిద్దరూ పట్టుకోవడం పని పట్టుకోవడం చేశారు. కింద యెహోషువ కొండ కింద యుద్ధం చేశాడు. అందరికి జయ జీవితం వచ్చిందండి. సహోదరులు ఐకమత్యం కలిగి నివసించడం ఎంత మేలు. యెహోషువ నేను యుద్ధం చేయను, మీ చేయి పట్టుకుంటా, ఎందుకంటే యుద్ధంలో పోయాను అనుకోండి అన్నాడా? ఎవడి పని ఆడు చేశాడు. అందరూ ఐక్యత కలిగి ఉన్నారు. అక్కడ దేవుడు కార్యం చేశారండి. నీకు తెలుసు, చలిచీమలో పావును చంపేసినాయంట. ఐక్యమత్యం, అన్ని చీమలు కలిసి ఒక పావును చంపాయంటే ఐకమత్యంలో అంత బలం ఉంటుంది. దేవుడు కోరుకుంటున్నారు, నా ప్రజలు ఐక్యత కలిగి ఉండాలి, నా పిల్లలు ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు ఎప్పటికా లేదండి ఆ మనస్సు. నేనే గెలవాలి, నా మాటే గెలవాలి. అన్నదమ్ముల్లో అదే కనబడుద్ది, భార్య భర్తల్లో అదే కనబడుద్ది, అక్క చెల్లెల్లో అదే కనబడుద్ది అండి. పొద్దున్న లేదు కానీ కంప్లైంట్లే తప్ప, అన్నయ్య మా చెల్లి కోసం ప్రార్థన చేయండి అన్నయ్య, మా చెల్లి మారు మనసు పొందాలి ప్లీజ్ అన్నయ్య మా అక్క కోసం ప్రేయర్, మా అక్క పాపం పెళ్ళి అవ్వట్లేదు అన్నయ్య. ఒక్కళ్ళైనా అలా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎందుకు ఆశీర్వాదం లేదు ఈరోజు ప్రజల్లో? ఎందుకు ఆశీర్వాదంగా ఉండట్లేదు? మీలో ఐక్యత లేదు, మీలో ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు. మీరు స్వార్థపరులు, నేనే పైకి రావాలి, మీరు అహంకారులు, నా మాటే గెలవాలి, మీరు గర్వాంధులు, నాకు కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఏం మనసు అండి అది? ఏం మనసు అది? దరిద్రమైన మనసు. దేవుడు నచ్చల. అది మీ జీవితంలో ఆశీర్వాదం లేదు. పాత నిబంధనలో మోషే అహరోనును చూపించాను, కొత్త నిబంధనలు ఇద్దరు చూపిస్తాను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 నుంచి ఫాస్ట్గా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా మొదలుకొని పుట్టివాడిన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోకి వెలువారిని భిక్షమడుగులకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునందు ఉంచుచూ వచ్చింది. పేతురును యోహానును. చాలా కొత్తగా ఉంటుంది. ఇక్కడ 3వ వచనంలో చూసామా? పేతురు యోహాను పక్కపక్కనే ఆనుకున్నాయి పదాలు. 3వ వచనం చూడండి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగ్గా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమని. అబ్బా, ఏం ఐక్యత అండి బాబు! వీళ్ళిద్దరిలో కలిసి బయలుదేరారు, కలిసి ప్రవేశిస్తున్నారు మందిరంలోకి, కలిసి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంట? భిక్షగాడిని ఇలా ఇద్దరు కలిసి చూస్తున్నారంట. ఆ మాట చూడండి. వానిని తేరి చూచి మా తట్టు చూడుమండ్రి. అంత చూసారా? ఒకేలాగా చేస్తున్నారు ఇద్దరు. వారి యొద్ద ఏమైనా దొరుకునని ఇద్దరు ఒకేలా ప్రవర్తిస్తున్నారు. అయిపోయిందా? ముందుకెళ్దాం. మాట్లాడాలి కాబట్టి పేతురు మాట్లాడాడు. ఇద్దరిలో 11వ వచనం. పేతురును యోహానును పట్టుకొని ఉండగా. ఇక్కడ చూడండి, చాలా బాగుంటుంది ఈ విషయం. పేతురు యోహాను నడుచుకుంటూ వెళ్తున్నారు, చూశారు, ఇద్దరు మా వైపు చూడమన్నారు. పేతురు మాట్లాడాడు, లెగమన్నాడు, లెగిశాడు. తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురుని పట్టుకోవచ్చుగా, ఇద్దరిని ఎందుకు పట్టుకున్నాడు? అలా ఏం చదవాలి. అక్కడ పేతురుని పట్టుకున్నాడా, ఇద్దరిని పట్టుకున్నాడా? పట్టుకుని ఉండగా చాలు. ఇప్పుడు యాక్చువల్గా అతను ఎవరిని పట్టుకోవాలి? ఇద్దరు ఒకేలాగా వచ్చారు, ఇద్దరు ఒకేలాగా చూడమన్నారు, ఇద్దరు ఒకేలాగా ప్రవర్తించారు. కానీ ఒక చోట తేడా వచ్చేసింది. ఎక్కడ? మాట్లాడేటప్పుడు పేతురు సింగిల్గా మాట్లాడాడు. నా యొద్ద వెండి బంగారాలు లేవు అన్నాడా లేదా? చూడండి, ఇక్కడ సింగిల్ గా మాట్లాడాడు. అక్కడ దాకా కలిసి ఉన్నారు, ఇక్కడ సింగిల్ గా మాట్లాడాడు. అది కళ్ళను చూశాడు, అద్భుతం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? అతను వచ్చి ఇద్దరు ఒకటే, కానీ కొంచెం మనోడు ఎక్కువ కాబట్టి పేతురు పట్టుకోవాలి. కానీ అలా చేయలే, ఇద్దరిని పట్టుకున్నాడు. ఎందుకని? ఇద్దరిని పట్టుకునేలాగా వాళ్ళిద్దరు ప్రవర్తన ఉంది యేసేనామంలో. ఆశ్చర్యం, ఇది అద్భుతం. ఇక్కడ ఇద్దరు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి కలిసి పరిచర్య చేశారు, కలిసి నడిచారు, కలిసి జీవించారండి ఇద్దరు. చూసారా ఎంత బాగుందో? పాత నిబంధనలో చూపించాను మోషే అహరోనుని, ఇక్కడ చూపిస్తాను పేతురు యోహాను. ఎదుట వాడికి అర్థమైపోయింది వీళ్ళిద్దరు వేరు కాదురా, వీళ్ళిద్దరు ఒకటే. అందుకని ఇద్దరిని పట్టుకొని, అయ్యా దేవుడు మీ ద్వారా నాకు ఈరోజు కాళ్ళు ఇచ్చారు అయ్యా. అతనికి తెలిసిపోయింది వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళ మనస్సు ఒకటే, వీళ్ళ ఆత్మ ఒకటే. ఆ గ్రహింపు వచ్చేలాగా వాళ్ళిద్దరు జీవించారు. మీ గురించి కూడా చెప్తారు జనాలు,
వీళ్ళిద్దరూ పడదు, వీళ్ళిద్దరూ వేస్ట్, వీళ్ళ పేరుకు మాత్రమే అన్నదమ్ములు, వీళ్ళ పేరుకు మాత్రమే భార్యాభర్తలు, వీళ్ళిద్దరికి ఐక్యం ఉండదు, వీళ్ళిద్దరూ కొట్టుసేస్తారు. అక్కడ పాజిటివ్గా చెప్పాడు, మీ గురించి నెగిటివ్గా చెప్తారు. అందుకని వాళ్ళిద్దరు ఆశీర్వదించబడ్డారు. పేతురు, యోహాను ఆ తర్వాత ఇంకా గొప్ప వాళ్ళు అయిపోయారు, గొప్ప దైవజనులుగా వాడబడ్డారు ప్రపంచానికి. వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. ఎందుకని? వాళ్ళిద్దరిలో ఐక్యత ఉంది, వాళ్ళిద్దరిలో ఏక మనసు ఉంది, వాళ్ళిద్దరిలో ఏకాత్మ ఉంది, ఒకరినొకరు గౌరవించుకునే మనసు ఉంది వాళ్ళిద్దరిలో, ఒకరినొకరిని హెచ్చించుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుడి చేత శభాష్ అనిపించుకొని దేవుడి చేత ఆశీర్వాదం పొందుకున్నారు. ఈరోజు నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఐక్యత లేదు. ఈరోజు నువ్వు దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు ఎవరు నచ్చరు, నీకు ఒక్కళ్ళు కూడా నచ్చరండి, నీ జీవితంలో ఒక్కరు కూడా నచ్చరు. ఎందుకని? నువ్వు పెద్ద అహంకారి కాబట్టి, నువ్వు గర్విష్టి కాబట్టి ఎదురోళ్ళు నీకు నచ్చరు. నువ్వు దీన మనసు కలిగినవనుకో అందరు నచ్చుతారు. నీకు అహంకారం ఉందనుకో నీ మొగుడు నీకు నచ్చడు, నీ భార్య నీకు నచ్చదు, నీ చెల్లి నీకు నచ్చదు, పక్కింటోడు చెల్లి నచ్చిద్ది నీకు, వేరే చెల్లిని చెల్లి అని పిలుస్తావు, వేరే అక్కని అక్క అని పిలుస్తావు, నీకు నచ్చదు, నీ వాళ్ళు నచ్చరు నీకు. దేవుడు అందుకే నీకు ఆశీర్వాదం ఇవ్వట్ల. అందుకని శాపగ్రస్తంగా ఒంటరిగా మిగిలిపోవడం కారణం ఏంటి తెలుసా? నీ మనసు ఎవరితో కలవదు, నీ ఆత్మ ఎవరితో కలవదు. ఏంటి? ఆడే చెయ్యాలా? నేను చేయకూడదా ప్రార్థన? ఇటు ఆడే ముందు మాట్లాడాలా? నేను మాట్లాడకూడదా? చాలా సిల్లీ రీజన్స్తో కొట్టుసేస్తారండి మీరు. పెద్ద పెద్ద అక్కర్లా. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కలగ చేసుకున్నానయ్యా, నాకు అప్పటి నుంచి జరాక మా చెల్లి అంటే మా ఆయన ఏంటంటే మా పద్దాక సోదేస్తాడు. ప్రేమ దోషాలని కప్పిద్దండి, ప్రేమ దోషాలని కప్పిద్ది. నిజంగా ప్రేమించుకునే వాళ్ళు భర్త లోపం ఉన్నా అర్థం చేసుకొని ప్రేమగా ఉంటారు. అక్క చెల్లిలో ప్రేమ ఉంటే ఆ చెల్లి చిన్నది కదా పాపం, ఏదో తెలియక మాట్లాడుతుంది, తర్వాత మారు మనసు పొందిద్దిలే. ఏదండి? బుద్ధి తెచ్చుకోండి. సహోదరుల ఐక్యత నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండాలని దేవుడు డిసైడ్ చేశారు అక్కడ. ఎవరికి? ఐక్యత కలిగిన వాళ్ళకే. అది ఏ బంధమైనా, అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, ఇద్దరు పరిచారకులు అవ్వచ్చు, ఇద్దరు ఒకరినొకరు గనపరుచుకోవాలి. ఎవరైనా సరే, అక్క నువ్వు చెప్పింది కరెక్ట్, తమ్ముడు నువ్వు చెప్పిందే కరెక్ట్, అన్నయ్య నువ్వేం చెప్తా చేద్దాం అన్నయ్య అని ఒకరి మీద ఒకరి ప్రేమను పొమ్మరించుకో. ఇదిగో నూతన ఆజ్ఞ మీకు ఒకటి పెడుతున్నాను. ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు అందరినీ ప్రేమించాలి. నేను మీకోసం ప్రాణం పెట్టినట్లుగా మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం పెట్టుకోవాలి. ఆజ్ఞని నేను ఇస్తున్నాను కొత్త నిబంధనలని దేవుడు చెప్పారండి యేసుప్రభు వారు. ఏది ఈ రోజుల్లో ప్రాణం తీసుకునేంత పగ పెంచుకుంటున్నారు పక్కన వాళ్ళ మీద. సహించుకోవడం లేదు, భరించుకోవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, గౌరవించడం లేదు, కనపరచడం లేదు. అంతే అనయ్య, అది అలాగే మాట్లాడడానికి బాగుందా? ఆడంతే అనయ్య వేస్ట్ పిలవగాడు. దేవుడు ఎంటరా ఆ మాటలో? దేవుడు చూడరా నీ ప్రవర్తన? ఇప్పుడు చూపిస్తాను చూడండి, ట్విస్ట్ ఉంటుంది, మీకు షాక్ అయిపోతుంది. అది కారణం 13వ అధ్యాయం 5 నుంచి ఫాస్ట్. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేవి కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలా దేశంలో కాపరు ఉండేది. చాలు, మనం ముందుకెళ్దాం. 8 చూడండి ఒకసారి. అబ్రహాము, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపులు నీ పశువుల కాపులకు కలహం ఉండకూడదు. బా, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడండి అబ్రహాం. అందుకే ప్రపంచానికి అయ్యగారు ఆశీర్వాదంగా మారిపోయారు. మనకి కలహం ఉండకూడదు, మన మధ్యలో గొడవలు ఉండకూడదు, మనం బంధువులం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా ఏం జరిగింది? ఈ మాట చూడండి, భయంకరంగా ఉంది. 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అప్పుడు దాకా కలిసి జీవించిన వాళ్ళు, కలిసి తిన్నారు, కలిసి మాట్లాడుకున్నారు. చక్కగా అబ్రహాము లోతు తండ్రి కొడుకులుగా చక్కగా ఉన్నారండి. అందరికి చూడముచ్చటగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ కాపర్లు వీళ్ళ కాపర్లు గొడవలు వచ్చిందో ఏమన్నా లోతు అబ్రహాంతో, ఏమైంది బాబు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు? నేను బాబోయ్ నిన్ను వదిలి నేను వెళ్ళను, నువ్వు కావాలి, నువ్వు ఉండాలి నాకు అన్నా, నువ్వు నాకు ఉండాలి అని అబ్రహాంతో చెప్పాల్సినోడు, నాకు గొర్రెలు ఉన్నాయి, నాకు పశువులు ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకు పనులు ఉన్నారని చెప్పి వేరైపోయాడంట. దరిద్రం అక్కడ మొదలైందండి లోతు. వేరవ్వకపోతే ఎంత దరిద్రమైన బతుకు వచ్చిందంటే లోతుకండి. భూమి మీద ఏ తండ్రికి అలాంటి రాకూడదండి. ఏ తండ్రి అంత దారుణంగా జరగలేదండి. ఎప్పుడైతే అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడో లోతు,
ఎప్పుడైతే అబ్రహాముతో ఉండటానికి ఇష్టపడలేదో లోతు వెళ్ళిపోయాడు, వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. ఆ సొదొమ గొమొర్రాలంతా నీచమైన కామాంధులు, వాళ్ళ పిల్లలు కూడా పూర్తిగా పాడైపోయి సొంత తండ్రితో పిల్లల్ని కన్నారండి. ఎంత దరిద్రం ఎక్కడ జరగదండి. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది లోతుకి? ఎందుకు కూతుర్లు చూసి జీవితాంతం ఏడవలసి వచ్చింది? కేవలం నేను చెప్పగలను, అబ్రహాముతో వేరైపోవటం వల్ల. అబ్రహాముతో కలిసి ఉంటే అలాంటి జరిగేది కాదు. అబ్రహాము గొప్ప అభిషిక్తుడు, అబ్రహాము ప్రవక్త, అబ్రహాం దేవుడు ఎన్నికలో ఉన్నవాడు. కలిసి ఉంటే ఎట్టి పరిస్థితులు ఆ శాపం వచ్చేది కాదు, తన భార్య చచ్చిపోయేది కాదు, తన కూతుర్లు అంత దరిద్రంగా తయారయ్యే వాళ్ళు కాదండి. ఈరోజు కూడా చాలా మంది అభిషిక్తులతో ఉండడానికి ఇష్టం లేక, దేవుడు ఎన్నికలో ఉన్న వాళ్ళతో ఇష్టం లేక, అహంకారంతో విడిపోయి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు నాకు తెలుసు. ఎందుకు అలవట్లేదు మనసు? అహంకారం వల్ల. ఎందుకు పైన ఉన్న వాళ్ళు ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నావు? గర్వం వల్ల. అబ్రహాంని విడిచి లోతు వేరైపోయిన తర్వాత తన జీవితం అంతా విషాదగాథ. భార్య చచ్చిపోయింది, కూతుర్లు చెడిపోయారు, జీవితం అంతా నాశనం. వేరవటం వల్ల అంత నష్టం వస్తుంది. నువ్వేదో అనుకుంటావు, ఎందుకు కలిసి ఉండాలనే కలవకపోతే మన దేవుడు నన్ను ఆశీర్వదించరు. నువ్వు విడిగా ఉంటే ఆశీర్వదించరు. నువ్వు ఏకాగ్గా నన్ను ఆశీర్వదించండి ప్రభు అంటే ఆశీర్వదించరు. నీకు ఐక్యత ఉంటేనే ఆశీర్వదిస్తారు. మీలో కలుపుకునే మనసు ఉంటేనే ఆశీర్వదిస్తారు. దేవుడు మోషే అహరోనులు ఎందుకు పెట్టాలి? మోషే ఒకనే పెట్టచ్చుగా. పౌలు శీలను ఎందుకు వెళ్ళాలి చెరసాలలోకి? పౌలు శీలను ప్రార్థించగా భూకంపం ఎందుకు వచ్చింది? మరి ఈ వచనం చూడండి ఒకసారి, మార్కు సువార్త 6:7. ఆయన 12 మంది శిష్యులను తన యొద్దకు పిలిచి, బా ఎంత క్లారిటీ అండి, వారిని ఇద్దరిద్దరుగా పంపించారు. సేవలో ఇద్దరిద్దరిని దేవుడు పంపించారు. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది బైబిల్? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది తరుముతారంట. గట్టిగా చెప్పడం దేవుని. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఒకడు 1000 అయితే ఇద్దరు 2,000 అవ్వాలి. లోక ప్రకారం ఆలోచిస్తే దైవికంగా ఒకడు 1000 మంది అయితే ఇద్దరు కలిస్తే 10,000 మందికి జయించే శక్తి ఇస్తారట దేవుడు. అదే అని చెప్పారు. దాంట్లోనే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు నష్టపోవడానికి కారణం అదే. అలా ఎవరిని కలుపుకోకుండా నటిస్తారు. మళ్ళీ ఎంత వేషధారులు అంటే దేవుడు అన్నారు, వేషధారులను క్షమించని చెప్పారు. ఆయనకి యథార్థత అంటే ఇష్టం అండి, ప్రేమ అంటే ఇష్టం, తగ్గించుకునే వాళ్ళంటే ఇష్టం. ఆయన ఒకటి చూపిస్తాను, షాక్ అయిపోతారు. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాడు. చాలు, మీకు తెలిసిందే. ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సాతాను వచ్చి మాట్లాడా? విడిగా ఉన్నప్పుడు మాట్లాడా? విడిగా ఉంటే సాతాను వచ్చి పడగొట్టేస్తాడు. సీరియస్గా నువ్వు విడిగా ఉన్నావా? ఒంటరిగా ఉంటాను, ఒంటరిగానే పోరాడతాను, ఒంటరిగానే దేవుడు నీకు ఒక బంధం ఇచ్చి, దేవుడు నీకు ఒక పరిచారకుడిని ఇచ్చి, దేవుడు నీకు ఒక కాంబినేషన్ ఇచ్చిన తర్వాత నీకు ఇష్టం లేక నేను ఒంటరిగానే అన్నావు అనుకో, సాతానుగాడు వచ్చి పేట్మను కొడతాడు, అవ్వను కొట్టినట్టు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆడు వచ్చి మాట్లాడుంటే గోప మీద కొట్టేవాళ్ళు ఇద్దరు కలిసి. ఎమ్మడే ఆదాము గుర్తుందా? చంపేస్తున్నారు. ఆయన పెద్ద ఆయన, ఈడెవడు నల్లగా ఉన్నాడు, పాము మాట్లాడుతుందండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆడు చూసి దెబ్బ కొట్టాడండి. లోకంలో అంటారు, అరే ఆడు ఎవ్వరు లేనప్పుడు నడుస్తాడు, రాత్రిపూట అని వేసేద్దాం అప్పుడు అంటారా లేదా? అరే అటు రెచ్చిపోతున్నాడు చూద్దాం, ఏదో రోజు ఒంటరిగా దొరుకుతాడు, వేసేద్దాం. సేమ్ అదే జరిగింది. అవ్వ ఒంటరిగా దొరికింది. చూడండి, అక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఉంది. సింగిల్గా ఉన్నప్పుడే కొట్టాడు సాతాను. ఇద్దరు ఉంటే చచ్చేవాడు. సింగిల్గా ఉన్నప్పుడు కొట్టేస్తాడు. నువ్వు సింగిల్గా ఉంటే నీ మనసు పాడు చేస్తాడు. ఐక్యత కలిగి ఉంటే నీ జోలికి రాలేడాడు. సింగిల్గా ఉంటే నేను నాశనం చేస్తాడు, ప్రేరేపిస్తాడు, ఆలోచనలు ఇస్తాడు. మనం పొద్దునే విన్నాం, ఆలోచన ఇచ్చి యూదాయిస్కరియోతుని పాడు చేశాడు. ఈరోజు నువ్వు ఓడిపోవడానికి కారణం అదే. నువ్వు పడిపోవడానికి, ఎదగకపోవడానికి, ఆశీర్వాదం రాకపోవడానికి కారణం నీ పక్కన వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు, నీ తోడబుట్టిన వాళ్ళని గణపరచలేకపోతున్నావు. నీలో నచ్చట్ల దేవుడికి, అసహించుకుంటున్నారు. కాబట్టి మోషే అహరోనులో కలిసి ఉంటారా, లేక అబ్రహాము లోతులాగా విడిపోతారా అనేది మీ ఇష్టం. ఏక మనస్సు, ఏకాత్మ అంటే దేవుడు చాలా ఇష్టం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. మీకు తెలుసు 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. కొత్త నిబంధనకి ఇది ప్రాముఖ్యమైన విషయం అండి. ఒక ఆదివారం పూట ఒక మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకం నుంచి భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిన రోజు ఆ రోజు నుంచి భూమి మీద ఆయన ఉండి నడిపిస్తున్నారు. అందరి మీదకి ఆయన వచ్చారు. అందరూ శక్తి పొందుకున్నారు. అందరూ భాషలతో మాట్లాడి దానికి కారణం ఏంటో తెలుసా? ఏముంది అక్కడ? మొదటి అధ్యాయం చూడండి. దీనికి ఎందుకు ఇంతమంది మీద అభిషేకాలు వరాలు వచ్చినాయి తెలుసా? మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. 14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసయ్య తల్లి అయిన మరియయు అండర్లైన్ చేసుకోండి. ఏక మనస్సుతో ఎడతెగక వాళ్ళందరూ కీర్తన 133 అపోస్తలుగా నెరవేరింది. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. 120 మంది ఏక మనసుతో ఉన్నారంట. గట్టిగా ఇద్దరండి, భార్యాభర్తలు ఇద్దరు, అక్క చెల్లెలు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు. 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారంట. అందరూ ఏక మనసుతోనే ఉన్నారంట. ఆ ఐక్యత చూసి వాళ్ళందరి మీదకు దిగి వచ్చేసారండి. మీకు 2 చెప్పే దైవజనుడిగా దేవుని సహాయంతో ఐక్యత కలిగి ఉంటే అభిషేకాలు వరాలు వస్తాయి, ఆశీర్వాదం వస్తుంది. విడిగా ఉంటే శాపాలు వస్తాయి, శాతానికి వచ్చి పడగొట్టేస్తాడు, నాశనం చేసేస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు?